ఎమ్మెల్యే గారు 26/11/2024 ఈ ప్లేస్లో శంకుస్థాపన చేయడం జరిగింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం కోసం. అయితే కొంతమంది దురుద్దేశంతో రియల్ ఎస్టేట్ దందాల కోసం వాళ్ళు ఇక్కడి నుంచి వేరే ప్లేస్కు తరలించాలనే ఉద్దేశంతో ఇంతకాలం గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కట్టకుండా నిర్మాణానికి అడ్డుపడడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గ్రామ పంచాయతీ చట్టం 2017 లెక్క ప్రకారం 3 నెలలు దాటి ఒకసారి తీర్మానం చేసిన తర్వాత 3 నెలలు దాటితే చట్టబద్ధమవుతుంది. ఆ చట్టబద్ధమైన తీర్మానాన్ని రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. ఆ 90 రోజుల ముందు మాత్రమే ఆ తీర్మానాన్ని వాళ్ళు రద్దు చేసి కొత్త తీర్మానం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు అలాంటి తీర్మానానికి తూట్లు పడుస్తూ పాత తీర్మానానికి తూట్లు పడుస్తూ కొత్త తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వేరే దగ్గర ముగ్గు పోస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామ పంచాయతీ చట్టం అంటే సర్పంచ్ వార్డు మెంబర్లు 2 విధాలుగా ఉన్నారు. ఇక్కడ వార్డు మెంబర్లు చెప్పిన అధిక మెజార్టీతో చెప్పిన తీర్మానాన్ని ఏకీభవించకుండా సర్పంచ్ తన ఇష్టానుసారంతో ఆయన తన బంధువుల పొలంలో నిర్మాణం చేపడితే వాళ్ళకి స్వలాభం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా అక్కడికి మార్చడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఈ విషయంపై తక్షణమే నిర్ణయం తీసుకొని స్పందించి నిర్మాణాన్ని అక్కడ ఆపి ఇక్కడ ఆయన శంకుస్థాపన చేసిన దగ్గరనే నిర్మాణం చేపట్టాలని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాల కింద ఇక్కడ శంకుస్థాపన చేశారు గ్రామ పంచాయతీ కోసము. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్దామని వేరే వాళ్ళు వాళ్ళ ల్యాండ్లో తీసుకెళ్లి అక్కడ గ్రామ పంచాయతీ అక్కడ కట్టి వాళ్ళ వెంచర్లు చేసుకుందామనే ప్లాన్లో ఉన్నారు. అది కాకుండా ఎమ్మెల్యే గారు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో అక్కడనే గ్రామ పంచాయతీ కట్టాలని చెప్పి ఇవాళ మేము ధర్నా చేయడానికి వచ్చింది. అక్కడనే మేము గ్రామ పంచాయతీ కట్టాలనుకుంటున్నాము. కొంతమంది అధికారులు అక్కడ వాళ్ళ మాటలు విని ఇక్కడ కట్టకుండా ఇక్కడ నుంచి అటు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము ఇక్కడే కట్టాలని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం. సైదులు 6వ వార్డు, మా అమ్మగారు 6వ వార్డు మెంబరు.